చేదనేది మాత్రం బయటికి ఏం రాలేదు. ఓపెన్గా కనబడుతున్నది అయితే మాత్రం నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీదే. ప్రస్తుత ఆ సర్కమ్స్టెన్సెస్ చూస్తుంటే ఇక వాళ్ళతో సంబంధం లేకుండా ఆ తర్వాత జరిగిన మీటింగుల్లో కూడా తెలుగుదేశం జనసేన పొత్తు అన్నటువంటి పదమే వాడారు నిన్న విధ్వంసం పుస్తకావిష్కరణలో చంద్రబాబు నాయుడు. కాబట్టి భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళడానికి ఇక పక్కకి వెళ్ళిపోయిందా, ఇక అనివార్య పరిస్థితులు అంటే రేపు పొద్దున తనకేమన్నా ఇబ్బంది అవుతుంది అనుకుంటే భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోవాలి, లేదు అనుకుంటే వదిలేసి సింగిల్గానే వెళ్ళాలి. ప్రస్తుతం కనబడుతున్నది తన పార్టీకి సంబంధించిన వాళ్ళు అడిగినప్పుడు మనకే 120 స్థానాలు వస్తాయిలే, కంగారు పడకండి అని కన్విన్స్ చేస్తున్నారు అన్నటువంటి మాట వినబడుతుంది. జనసేనని మాత్రం వెంట పెట్టుకుని బీజేపీ లేకపోయినా సరే ముందుకు సాగడానికి సిద్ధపడుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అందుకు సిద్ధపడుతున్నట్టే కనబడుతోంది. బీజేపీలో ఏదో ఒక తెలియని ధైర్యం, లేదంటే ఒక ధీమా, లేదంటే బెట్టి చేస్తుందా? ఇంతకుముందు పొత్తులంటే ముందుకొచ్చే భారతీయ జనతా పార్టీ 2014 ఇదే పార్టీతో పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎందుకు అంత గట్టి డిమాండ్, అంత గట్టిగా ఉండడానికి కారణం ఆంధ్రప్రదేశ్లో? పొత్తులు అనేటువంటి దాని గురించి ఎప్పుడు భారతీయ జనతా పార్టీ అర్రులు చాచలేదు. భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం అర్రులు చాచింది తెలుగుదేశం 1999లో కానీ 2014లో కానీ ఇప్పుడు కూడా. బీజేపీ వాళ్ళు ఎవరు వచ్చి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటామని అడగల. 98వ సంవత్సరంలో 19.5% ఓట్లు రావడం చూసి అప్పుడు